మినిస్టర్గా ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి అతని తమ్ముడు ఈశ్వర్ని పెరోల్లో తీసుకొచ్చి తప్పించిన కేసు ఒక కొలిక్కిరాని స్థితిలో లా కాలేజీలో తోటి విద్యార్థుల మధ్య ఏర్పడిన ఘర్షణకు ఆదిశేషయ్యే కారణమని పోలీసు శాఖ భావించడం వల్ల వారిని 10 రోజులు కస్టడీలో ఉంచి విచారించడానికి ఈ కోర్టు అనుమతిస్తోంది. నేనెవరో, నా పవరు పదవి ఏమిటో తెలుసుండి కూడా నా తమ్ముడిని తీసుకెళ్లి బంధించుంచాడు. ఇన్నాళ్ళు వాణ్ణి చంపి వీణ్ణి చంపి అడ్డమైన పనులు చేసి సంపాదించిన పదవి పోయి, మర్యాద పోయి, నా తమ్ముడు బతుకుతాడో లేదో అన్న పరిస్థితికి తీసుకొచ్చిన వాడు చావాలి, వెంటనే చావాలి. మిస్టర్ ఆదిశేషయ్య, యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ప్లీజ్ కమ్ విత్ మీ. సార్, మీ తమ్ముడిని తప్పించిన కేసులో మినిస్టర్ పదవిని రాజీనామా చేశారు. లా కాలేజీ కేసు కోసం మీ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తారా? 2 అబద్ధపు కేసులే. నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో ప్లాన్ చేసి నా తమ్ముడిని కిడ్నాప్ చేశారు. లా కాలేజ్ కేసు అంతే. సార్, లా కాలేజీ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన 38 మంది స్టూడెంట్స్ మీద పోలీస్ కేసు పెట్టారు. వాళ్లలో 30 మంది మినిస్టర్ కోటాలో చేరినట్టు పోలీస్ ఎంక్వైరీలో చెప్పారే. పోలీసులకి దొరికిపోతే వాళ్ళకి ఎలా కావాలో అలా చెప్పిస్తారు. నేను లా మినిస్టర్ గా ఉండేవాడిని, ఈ మాత్రం నాకు తెలియదా? మిమ్మల్ని పోలీస్ కస్టడీలో ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారే, దాని గురించి? నన్ను ఎంక్వైరీ చేసే ముందు నా తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేశారో ఈ పోలీసులను కనుక్కోమనండి. కానీ ఒకటి చెప్తున్నా, నా తమ్ముడు ప్రాణానికి ఏమైనా జరిగిందో అప్పుడు తెలుస్తుంది ఆదిశేషయ్య ఎవరో. హలో, ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రెస్ సార్. ప్రెస్ అంటే ఇలాగే బిహేవ్ చేయడమా? సారీ సార్. డాక్టర్, ఆయన కండిషన్. ప్లీజ్ డాక్టర్. వెరీ సీరియస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ఇవ్వండి. మనం సలహాలు ఇచ్చాం, ఒకడు ఏకంగా శిక్ష విధించాడు, చూసావా? ప్రతిరోజు పేపర్ తెరిస్తే అక్రమ సంబంధాలు, లంచాలు, దోపిడీలు, మానభంగాలు. ఈ వ్యాపారం చేస్తున్నందుకు సిగ్గుతో తలంచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడే బాబు ఈ వ్యాపారం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇదిగోండి, రోజు ఇలా న్యూస్ వస్తే ఎంత బాగుంటుంది.